The general program starts with the introduction of the guests. First, the renowned cine personality everyone knows, Mrs. Geetanjali. Mrs. Amrutalata will give the introduction of the guest. I request Mrs. Amrutalata, please carry on with the work. అందరికీ నమస్కారం. గీతాంజలి ఈ పేరు వినగానే మొదట స్ఫురించేది మనకి రవీంద్రుని గీతాంజలి. తర్వాత మన ఆలోచనల్లో తళుక్కున మెరిసే తార సినీ తార గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. పారస్ మణి హిందీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ తారామణికి ఆనాటి ప్రఖ్యాత కెమెరామ్యాన్ బాబాబాయ్ మిస్త్రీ రవీంద్రుని గీతాంజలి పేరును సూచించారు. అలా మణి గీతాంజలిగా మారి తన సహజమైన నటనా కౌశలంతో వెలుగొంది అటు తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరుని ఇటు సినీ రంగం ఇచ్చిన పేరుని సార్థకం చేసుకున్నారు. శ్రీమతి శ్యామలాంబ శ్రీరామమూర్తి దంపతుల ఇంట నలుగురు అక్క చెల్లెళ్ళలో ఒకరిగా ఒక తమ్ముడితో కలిసి పెరిగిన గీతాంజలి చిన్నతనంలోనే తన అక్క స్వర్ణతో కలిసి భరతనాట్యాన్ని నేర్చుకున్నారు. నాట్య కళలో తమ కుమార్తెల ప్రావీణ్యం చూసి పరవశించిన ఆమె తండ్రి శ్రీరామమూర్తి గారు గీతాంజలి గారిని సినీ రంగానికి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో కాకినాడకి స్వస్తి చెప్పి చెన్నై చేరుకున్నారు. చెన్నైలో వీరికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా సినిమా ఫీల్డ్పై ఉన్న ఇష్టం వీరిని ఆ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేసింది. గీతాంజలి గారిని వెతుక్కుంటూ వచ్చిన తొలి సినిమా ఆఫర్ సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం గుర్తుకు రాగానే ముగ్ధ మోహన సౌందర్యంతో లేబ్రాయపు సీతగా గీతాంజలి గారు మన కళ్ళ ముందు మెదులుతారు. ఆ పాత్రకి ఆమె అంత బాగా నప్పారు. సీతంటే తానే అన్నంతగా పాత్రలో మమేకమయ్యారు. సీతారామ కళ్యాణం సినిమా చేస్తున్నప్పుడు గీతాంజలి గారికి ఎక్స్క్లూజివ్ పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఎన్టీ రామారావు గారు తమ సంస్థలో అవకాశం కల్పించారు. అప్పట్లో ఎన్టీఆర్ గారిని అందరూ పెద్ద ఆయనగా గౌరవించేవారని, సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే దాదాపు 2 సంవత్సరాల కాలం ఎన్టీఆర్ గారి నుండి అలా తర్ఫీదు పొందడం తన భావి సినీ జీవితానికి ఎంతో ఉపకరించిందని, వారు తనకి గురువు లాంటి వారని ఇప్పటికీ గీతాంజలి గారు చెప్తూ ఉంటారు. గీతాంజలి గారి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇల్లాలు. సహనం, సంస్కారం మూర్తిభవించిన స్త్రీగా ఆనాటి మేటి నటీమణులకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆమె నటించి మెప్పించారు. చెల్లెలంటే ఇలా ఉండాలి అని అన్నలు అనుకునేలా డాక్టర్ చక్రవర్తి సినిమాలో అక్కినేని గారికి చెల్లెలుగా నటించిన గీతాంజలి గారు ఆ పాత్రలో ఇమిడిపోయి చెల్లెలు పాత్రకి ఓ మంచి ఇమేజ్ని తెచ్చిపెట్టారు. మురళీకృష్ణ సినిమాలో ఉపనాయకి పూర్ణిమ పాత్రను పోషించిన వీరు ఆనాటి ప్రఖ్యాత నటి జమునకి ధీటుగా సమఉజ్జీగా నటనలో ప్రతిభని ప్రదర్శించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. లేత మనసులు, బంగారు పంజరం, చిట్టి చెల్లెలు, మూగనోము, రాము, అవే కళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగే కాదు తమిళ, హిందీ చిత్రాలలో కలిసి మొత్తం 400 పైచిలుకు చిత్రాలు నటిగా ఆమెను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. పొట్టి ప్లీడర్ చిత్రాలలో శోభన్ బాబు సరసన నటించిన ఫస్ట్ హీరోయిన్ ఆమె. ఆ తర్వాత ఎంతోమంది హీరోయిన్స్తో నటించిన శోభన్ గారు తన మొదటి కథానాయక అంటూ గీతాంజలిని మర్యాదపూర్వకంగా గుర్తు చేసుకునేవారు. శ్రీకృష్ణ పాత్రధారిగా సాహు మోడక్ గారికి ఆ రోజుల్లో గొప్ప పేరుండేది. ఆయన పక్కన రుక్మిణిగా నటించే అవకాశం బలరాం శ్రీకృష్ణ సినిమాలో ఆమెకు లభించింది. అలా 15 హిందీ చిత్రాల్లో నటించి ఉత్తరాది ప్రేక్షకుల అభిమానాన్ని కూడా అందుకోగలిగారు ఆవిడ. ఆనాటి కథానాయకుడు రామకృష్ణ గారితో కలిసి హంతకులు వస్తున్నారు జాగ్రత్త సినిమాలో కథానాయికగా నటించారు ఆమె. ఆ చిత్రంలోని అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి అనే పాట ఘంటసాల నోట తెలుగు నాట మారిపోయిందనే మాట మనం చేసుకోవాలి. ఆ తర్వాతి రోజుల్లో రామకృష్ణ గారితో కలిసి రణభేరి, రాజయోగం, తోడు నీడ సినిమాల్లో నటించిన గీతాంజలి గారు రామకృష్ణ గారిని తమ జీవిత భాగస్వామిగా స్వీకరించారు. కథానాయికగా, ఉప కథానాయికగా, తోబుట్టుగా,
పలు విభిన్న తరహా పాత్రల్ని పోషించిన గీతాంజలి గారు వీటికి మరింత భిన్నంగా హాస్య పాత్రల్ని సైతం పోషించి ఉత్తమ హాస్య నటిగా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకున్నారు. ఆనాటి సినిమాల్లో నటనకి డైలాగ్స్కి ప్రాధాన్యతనిచ్చే వెకిలితనం లేని సున్నితమైన హాస్యం పోషించబడేది. మరి నేడో చిత్ర విచిత్రమైన బాడీ లాంగ్వేజెస్తో, వెకిలి చేష్టలు, వింత డైలాగ్స్తో ప్రేక్షకులని నవ్వించాలని చూస్తున్నారు. హాస్యాన్ని అపహాస్యం పాలు చేసే ఈ ధోరణిని నాటి చిత్రాలని చూసైనా ఈ తరం వాళ్ళు మార్చుకుంటే మంచిది. పుత్రోదయం తర్వాత ఇల్లాలుగా, తల్లిగా ఇంటి బాధ్యతలు మోసే నేపథ్యంలో చాలా కాలం సినీ ఫీల్డ్కి దూరమైన గీతాంజలి గారు ఇటీవల కాలంలో పెళ్ళైన కొత్తలో సినిమాలో నాయనమ్మగాను, గోపిక గోదావరి చిత్రంలో హీరో వేణుకి తల్లిగాను, ఆలయం, నేరం శిక్ష సినిమాల్లోనూ తన వయస్సుకు తగిన పాత్రల్ని పోషించి నటన పట్ల తనకెంతటి ఆరాధనాభావం ఉందో మరొకసారి రుజువు చేసుకున్నారు. తన వారసుడిగా కుమారుడు శ్రీనివాసుని వెండితెరకు పరిచయం చేయాలనే ఆశయం ఆమెది. తల్లి కొడుకులుగా వీరిద్దరి సినిమా కోయిల త్వరలోనే విడుదల కాబోతోంది. గీతాంజలి నానమ్మగా నటించిన చందమామ కథ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఉత్తమ హాస్యంటిగా గీతాంజలి గారు ఎన్టీఆర్ అవార్డుని రెండుసార్లు రేలంగి అవార్డుని, మరో 2 సార్లు జంధ్యాల అవార్డుని అందుకున్నారు. అవార్డులు, రివార్డులు కళాకారులకి కొలమానాలు కావు. అభిమాన ప్రేక్షకుల మనసులో నేనున్నాను అని అనుకోవడమే తమకెంతో సంతోషంగా ఉంటుందని, ఇక ముందు కూడా అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని వినమ్రంగా, నిగర్వంగా చెప్తారు గీతాంజలి గారు. అందం, అభినయం, సహృదయం గల గీతాంజలి గారు మా సంస్థ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను వారిని సన్మానించడానికి. Now I request Mrs. T. Vasanta Vivek just to introduce our guest, Mrs. K. Vimala. Over to Vasanta Vivek. Good evening, the dignitaries on the dais. With great prestige and pleasure, I take this opportunity
to present a biographical sketch of Vimala K., a research scholar and a devoted professor who lives and breathes for knowledge and teaching. It is not every day that we get to see the personification of incredible knowledge, remarkable research experience, exceptional teaching skills, multifaceted educational qualifications, all in one package. This rare combo is found in the untiring and graceful lady, Mrs. K. Vimala. It's not at all exaggerating to say that this is just a thumbnail sketch of Mrs. K. Vimala's life. With values heard, with values, hard work, and education as a means of getting ahead, she pursued several formal educational degrees. With a conviction that life should be lived in service to others, she became social conscious, a prominent Telangana activist. Her thirst for knowledge is revealed when we look into her 23 years span of education in various aspects from 1983 to 2000. She began her career of education with BSc from Osmania University, Hyderabad. From the same university, she did teachers training and MA in Telugu. Then she completed her MPhil Linguistics from Telugu University, Hyderabad on convergence of spoken and written styles and analysis of television Telugu. She pursued postgraduate diploma in applied linguistics. Later, she went for cultural studies summer training course from SIFL Hyderabad and studied Western philosophy from Graham School of Graduate Studies, University of Chicago. With a teaching experience as an efficient visiting professor, she has been serving students' community since 1995 in India and abroad. During her past 15 years' experience, she served as a visiting faculty in the Department of South Asian Language and Civilization at the University of Chicago, at the American Institute of Indian Service Studies, the University of Wisconsin, USA, Hebrew University, Israel. At present, she is doing research in Hyderabad on Telugu language, culture, history with individual scholars, namely the well-known South Asianist Professor David Shulman of Hebrew University, Professor Lisa Mitchell of Penn University, Joyce C. Flicker of Emory University, Sunita of New York University. She was worked as a researcher, advisor, and taught linguistic anthropology, Telugu language, culture, and history to many individual scholars and students from varied countries. As an eminent research scholar, she has been engaged with keen interest in studying Chenchu, Adivasi language and culture. She has been doing her periodic fieldwork research in Nalamala Mountains since 1998. As a part of Telangana studies, she did independent translation of Uggu Katha, folk performance Ghana, from Telugu to English in 1998. Since then, she has been going on with her research on village Telangana studies. She studied village performing arts like Yaksha Ganam, etc. She is a member of Janapadam, experimental Telangana folk theatre, and she is founder member of Mukta A Telangana Women's Collective. Let us focus at the various papers presented by this explorer of knowledge in various institutions from 1995 to 2009. An impact of gender on primary education, Hyderabad. Language politics in Telugu, the concept of dialect, SIFL Hyderabad. Performing art, performing history, analysis of Bala Nagamma Katha, popular performance and social change, Hyderabad University. Nemalika, a book on accumulation of memories. Uregimpu, a book on Telangana history, culture and language. Gaddi Pulu, Palamuru Stories, A Girl in the Rock, a Telangana Tale, Indian Folklore Journal. With all this phenomenal personality traits, Mr. K. Vimala stands as a role model to the younger generation and prized position of the elder generation. Extending all appreciation and best wishes for her academic service, I request Amrita Madam to honor her with bouquet and present the memento. Thank you one and all.
It's now my privilege to call Mr. Santosh to give introduction of Dr. K. Narasimha Reddy. A doctor profession is highly precious, life-giving, responsible and strenuous. When a doctor rescues a life, he becomes next to God. In the service of serving the suffering, a medico works round the clock. And above all, as Francis Bacon said, experience makes man perfect. All these qualities shine in our guest of honor of today's function, Dr. K. Narasimha Reddy, a well-known successful doctor who specializes himself in treating BP and kidney-related cases. The doctor was born on 29 November 1938, hailing from a remote village, Pulimamidi in Rangareddy district. Though born in a village, his intense desire to pursue studies in medicine from the Osmania Medical College and later go to USA to acquire specialization in BP and kidney treatment. His long 50 years of service in this ideal profession is exemplary. Bowing in front of this towering personality with a never-ending service, I request Sri Raja Reddy sir to present a bouquet and memento to him. Thank you. Thank you, sir. Now, introduction of Karuna Madam by Srimati Tara Chaudhary garu. సభకు నమస్కారం. కరుణ ఒక మాట, ఒక పదం. కరుణ నవరసాలలో ఒకటి. అసలు కరుణ అనే మాటలోనే ఏదో లాలిత్యం. కరుణకుమారి ఈ పేరు ఆర్మూర్ వాస్తవ్యులకు చిరపరిచితమైంది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక ఉపాధ్యాయునిగా కరుణకుమారి తనకంటూ ఓ ఇమేజ్ని సంపాదించుకున్న రోజులవి. కన్నుముక్కు తీరు, మేని ఛాయ, శరీరాకృతి ఇవి మాత్రమే అందం అనుకుంటే ఆమె అందమైనవారు. అందం బాహ్య సౌందర్యమే కాదు, అంతర్గత సౌందర్యం కూడా అనుకుంటే ఆమె ఇంకా అందమైనవారు. శ్రీమతి శ్యామల శ్రీ జి రఘురామ్ దంపతులకి 58 సంవత్సరాల క్రితం నెల్లూరులో జన్మించిన కరుణ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ద్వారా బిఎస్సి బిఎడ్ డిగ్రీలను పూర్తి చేసుకొని ఆర్మూర్ విజయ్ హై స్కూల్ ఆరంభ దశలో ప్రిన్సిపాల్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేని ఆ రోజుల్లో స్కూల్లో ఉన్నంతసేపు ఆమె మాట్లాడే ఇంగ్లీష్ చూసి ఆమెకు అసలు తెలుగే రాదనుకునేవారు. స్కూల్ అవర్స్ అయ్యాక ఆమె మాట్లాడే అచ్చ తెలుగు చూసి అబ్బురపడేవారు. ఆమె గొప్ప అడ్మినిస్ట్రేటర్. డ్యూటీలో ఉన్నప్పుడు ఆమెలో నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణలను చూస్తాం. పనిలో అలసత్వాన్ని ఆమె ఎంత మాత్రమూ సహించరు. మాటి మాటికి మొహం ముడేసుకునే వాళ్ళని చూస్తే ఆమెకు పరమ చిరాకు. పెద్దవాళ్లతోనైనా చిన్నవాళ్లతోనైనా ఫ్రెండ్లీగా మూవ్ అవడం ఆమె నేచర్. తన సహోద్యోగులతో ఆమె చాలా స్నేహంగా మెలుగుతారు.
కుర్చీ ఇచ్చే అధికారం చూసుకొని దర్జాతనాన్ని ప్రదర్శించే దర్పం కొందరిది. అధికారం ఉన్నా లేకపోయినా ఆమెలో కనిపించేది దర్పం లేని దర్జాతనం, చూడగానే ఎదుటి వాళ్ళని ఆకర్షించే హుందాతనం. ఆమె నోట తెలుగు తీయగా జాలువారితే ఇంగ్లీష్ భాష హొయలొలుకుతూ వయ్యారాలు పోతుంది. విజయ్ ప్రిన్సిపాల్గా పనిచేసే రోజుల్లో ఆబాల గోపాలాన్ని ఆమె ఇంగ్లీష్లోనే మాట్లాడమనేవారు. తరచూ దొర్లే తప్పుల్ని సవరిస్తూ ఇంగ్లీష్ పట్ల సహజంగా ఉండే బెరుకుతనాన్ని పోగొట్టేవారు. పేరెంట్స్ని కన్విన్స్ చేసే విషయాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ చక్కని ఇంగ్లీష్ మాట్లాడే ఆమెని ప్రిన్సిపాల్ సీట్లో చూసి ఎవరైనా ఏ నార్త్ ఇండియనో అనుకునేవారు. ఆమె మంచి గాయని. పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు చిలకగా అంటూ ఆమె పాడితే నిజంగా పన్నీరు చిలికినట్లుగా ఉంటుంది. ఆమెకు నాట్యంలోనూ అభినవేశం ఉంది. స్వయంగా నాట్యం చేస్తూ విద్యార్థులకు నేర్పించే సత్తా ఉన్న కొరియోగ్రాఫర్ ఆమె. ఆమెను చూస్తే ప్రైమరీ పిల్లలు భయపడతారు, కాలేజీ అమ్మాయిలు అభిమానిస్తారు. తనని చూసిన భయం వల్ల ఏ ప్రైమరీ స్టూడెంట్ అయినా బిర్ర బిగుసుకుపోయి ఒక్కోసారి విష్ చేయడానికి జంకితే అలాంటి వాళ్ళని పిలిచి మరీ విష్ చేయించుకుంటారు ఆమె. అలా వాళ్ళ భయాన్ని పోగొట్టడమే కాదు, పిల్లలకి చిన్నప్పటి నుంచి విష్ చేయాలనే సంస్కారాన్ని సైతం నేర్పాలంటారు. తర్వాతి రోజుల్లో పదోన్నతిపై హైదరాబాద్ వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఎంఏ ఎంఎడ్ డిగ్రీలను, ఈఎఫ్ఎల్యు ద్వారా పీజీడీసీఏ డిగ్రీలను పూర్తి చేసిన కరుణకుమారి గారు 2005వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ బిహెచ్ఈఎల్ క్యాంపస్కి కోఆర్డినేటర్గాను, గర్ల్స్ జూనియర్ కాలేజీ బిహెచ్ఈఎల్ నిర్వహించిన వివిధ ప్రోగ్రాంలకి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గాను వ్యవహరించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ని, ఓపెన్ యూనివర్సిటీలో ఫంక్షనల్ ఇంగ్లీష్ క్లాసెస్ని నిర్వహించారు. ఏఐఎఫ్టీఓకి వైస్ ప్రెసిడెంట్గా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్లు పర్యటించి ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనే అంశాలపై సెమినార్స్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్లైడ్ సెమిరాన్ కాలేజీలో ఐఎల్ఓ నిర్వహించిన లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఆమె ప్రత్యేక ఆహ్వానంపై అటెండ్ అయ్యారు. కెనేడియన్ టీచర్స్ ఫెడరేషన్ ద్వారా బెస్ట్ టీచర్ అవార్డును పొందడం మరో విశేషం. ఆమెతో జరిగే చర్చలు, వాదాలు మెదడుకి మేతగాను, బుర్రని పదునెక్కించేవిగాను, ఎడ్యుకేట్ చేసేవిగాను ఉంటాయి. అలా ఆమె ఓ విజ్ఞాన ఖని, ఉపాధ్యాయునిగాను, అధ్యాపకురాలిగాను ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి ఇటీవలే పదవీ విరమణ పొందిన కరుణకుమారి గారిని సత్కరించుకోవడం మా విజయ్ హై స్కూల్ అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు శ్రీమతి అమృతలత గారు, మిగతా మెంబర్స్ అందరూ కరుణకుమారిని సన్మానిస్తారు. At last but not least, శ్రీమతి విజయదుర్గ గారు మా ఇంటి సభ్యురాలు. వారు మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు
మన టాలెంట్ షోకి ఎప్పుడు కూడా కావాల్సిన అతిథులందరినీ కూడా తను స్వయంగా తీసుకొని వస్తూ మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడంలో ఎంతో సహకరిస్తున్నారు. అలాంటి ఆత్మీయ సభ్యురాలు శ్రీమతి విజయదుర్గ గారిని సన్మానించుకుందాం. Now, I'll go ahead. I'm overwhelmed for the reception which the Ideal Education Society has given me from the rostrum. I just cannot express my gratitude with simple word thanks. So, it's now the turn of the guests to reciprocate their or express their feelings. I request first the chief guest of this evening, Mrs. Geetanjali, to give her address. Madam Geetanjali, over to you. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అమృతలత గారికి, కవితా కుమారి గారికి, సుజాత గారికి, ఎన్ విజయ్ గారికి, నిర్మల గారికి, విజయ దుర్గ గారికి, కవిత గారికి, ద జెంటిల్మెన్స్ వారు పేర్లు నాకు సరిగ్గా తెలియదు, వారందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా బయోడేటా అంతా అమృతలత గారే చెప్పేశారు. నేను ఎలా వచ్చాను, ఎలా యాక్ట్ చేసుకుంటూ ఎవరి ద్వారా నేను ఈవేళ మీ అందరి ముందు నుంచున్నాను అన్నది అమృతలత గారు చెప్పేశారు. అందుకని అవి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా ఇదంతా మా గురువుగారు రామారావు గారు ఇచ్చిన మహోన్నత సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించారు, సీతారామ కళ్యాణం సీతగా. ఆ తర్వాత నుంచి మంచి పాత్రలు, మంచి హీరోయిన్ సబ్జెక్ట్స్, ఇల్లాలు, చాలా మంచి చిత్రాలు చేస్తున్నప్పుడు కామెడీగా పద్మనాభం గారి పక్కన నటించవలసిన అవసరం వచ్చిందంటే ఆ దేవత సినిమాలో. అప్పటి నుంచి ఆ కాంబినేషన్లో కూడా పెద్ద హిట్ అయ్యింది. ప్రతి ఒక్కరూ హీరోయిన్గా కాకుండా, కామెడీగా కాకుండా, వ్యాంప్గా కూడా నన్ను మీరందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నన్ను ఆదరించారు. అందుకని ఈవేళ మీ అందరి దగ్గరికి వచ్చి చెప్పుకునే అవకాశం నాకు భగవంతుడు ప్రసాదించాడండి. ఈవేళ చాలా సుదినంగా భావిస్తున్నాను. ఈవేళ చాచా నెహ్రూజీ బర్త్డే, చిల్డ్రన్స్ డే. ఈరోజు ఇక్కడ మేము సన్మానించబడటం అంటే
చాలా సంతోషకరంగా ఉందండి. ఆ పిల్లలందరికీ మేము ఈవేళ మా చేతుల మీదుగా అమృతలత గారు ఇప్పించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా చిల్డ్రన్స్ డేలో చిన్నప్పుడు నేను 5 సంవత్సరాల నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్న దాన్ని. ఆ రోజుల్లో ఆ డ్యాన్సు, ఆ స్టేజ్ మీద ఎగరడం కానీ, చురుకుదనం కానీ ఇక్కడ అందరు పిల్లల్లో కనిపిస్తుంది నాకు. ఆ బిడ్డలందరూ కూడా ఆ డ్యాన్సులు చేస్తుంటే ఎంత యాక్టివ్గా, ఎంత చక్కగా చిరునవ్వుతో ఆనందంగా చేస్తుంటే నాకు ఆ పూర్వ రోజులన్నీ నాకు గుర్తొచ్చినాయి. ఈ కాలేజీ అమృతలత గారు ఎంత చక్కగా ఆర్గనైజేషన్ చేస్తున్నారంటే వెరీ గ్రేట్ అండి. అమృతలత గారు, మీ గురించి చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఆదరణ, ఆప్యాయత. ప్రొద్దు నుంచి ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చాను, అప్పటి నుంచి ఏదో ఒక మా సొంత ఇంటికి వచ్చినట్టుగా భావించాను ఈ నిజామాబాద్ రావడం. ఎందుకంటే నేను ఎప్పుడూ రాలేదు. ఈవెన్ షూటింగ్స్ కూడా నేను థ్యాంక్ యూ సార్, ఎప్పుడు షూటింగ్స్ కూడా రాలేదు. ఈ నిజామాబాద్ కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. నాకు రాగానే అక్కడి నుంచి సగం దూరం వచ్చినప్పటి నుంచి చూస్తుంటే ఎంతో సంతోషకరంగా ఉంది. ఎంత బాగుందండి అని విజయదుర్గ గారితో నేను అంటూ, ఈ ఊరు వెళితే మనం సాయంత్రం ఫంక్షన్లో ఇలాగే ఉంటుందా అని అడిగాను. నాకు తెలియలేదు, ఎందుకంటే ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం, ఎంతెంతో అదరాభిమానాలు చూపిస్తుంటారు, ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చాను. ఆ రిసీవింగ్, అమృతలత గారు రిసీవింగ్ కానీ, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు కుటుంబ సభ్యుల్లాగా, ఒక అక్క చెల్లెళ్ళలాగా భావించి నన్ను ఆప్యాయతో లోపలికి పిలిచి నాకు అన్నం పెట్టడం నిజంగా వెరీ హ్యాపీ డే టుడే. నెహ్రూజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఈ చిల్డ్రన్స్ డే రోజున వారు పిలవడం, నన్ను దృష్టిలో భావించి రమ్మనడం, నిజామాబాద్ వారందరికీ కూడా, ఈ ఊరి పేరేంటో నాకు సరిగ్గా తెలీదు, ఆల్మూర్, ఎంత చక్కగా గుర్తింపు నా జీవితంలో మర్చిపోలేను. నేను ఎప్పుడు కూడా, ఎప్పుడన్నా 3 నెలలకు ఒకసారి వచ్చి ఆల్మూర్ వెళ్ళిపోతాను అని చెప్పి నేను నా ఫ్రెండ్తో నాతో అన్నాను కూడాను. అంత ప్లెజెంట్గా ఉంది ఈ ఊరు. ఇది ఏమో నాకు తెలీదు, ఏ ఊరు నేను ఇలా అనుకోలేదు. నా సొంత ఊరు కూడా నేను ఎక్కువ వెళ్ళను. అలాంటిది ఈ ఊరు చూస్తే నాకు ఎందుకో ఒక సంతోషంగా ఉంది, ఒక ప్లెజెంట్నెస్గా ఉంది. వారి అభిమానం కూడా, వారందరి అభిమానం కూడా అలా ఉంది. మీ అందరి యొక్క అభిమానం అట్లుందని నేను భావించి 3 నెలలకైసారైనా 5 నెలలకు ఒకసారైనా మనం ఒక ట్రిప్ వేసేద్దామండి ఇక్కడికి అని చెప్పి నేను ఇవాళ వారితో చెప్పాను. నేను అలాగే వస్తూ ఉంటాను. మీ అందరి యొక్క అభిమానం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మాకు కావాల్సింది వెరీ ప్లెజెంట్ లైఫ్ అండి. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా, మా బిడ్డలు ఎంతమంది ఉన్నా, ప్రేక్షక దేవుళ్ళలాగా మాకు ఎవ్వరూ లేరండి ఈ ప్రపంచంలో. మీ దీవెనలు, మీ ఆశీర్వచనాలు మేము ఇవాళ ఇలాగున్నాం అన్నమాట అండి. అందుకని ఈ చిన్నపిల్లలందరికీ మే గాడ్ బ్లెస్ దెమ్ చిల్డ్రన్, అందరూ బాగా చదువుకుని గొప్పగా రావాలి, ఈ కాలేజీ పేరు నిలబెట్టాలి, అమృతలత గారి పేరు నిలబెట్టాలి. స్టేట్ ఫస్ట్ వచ్చిన చిల్డ్రన్ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వారి పేరెంట్స్ అందరూ తీసుకుంటుంటే నేను చాలా ఆనందపడ్డాను. మన బిడ్డల పైకి వస్తే మన తల్లిదండ్రులకి తప్ప ఇంకెవరికి ఉంటుంది ఈ ఆనందం. నిజంగా చాలా హ్యాపీయెస్ట్ డే అండి. చాలా సంతోషకరమైన, ఇవాళ మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. నేను ఒక 2 సినిమాలు పాటలు ఉన్నవి మీ అందరికీ గుర్తున్నాయి కాబట్టి అవి పాడాలనుకుంటున్నాను. మరి సుశీల గారు అంత ఎఫెక్ట్ ఉండదనుకోండి, కానీ మంచి పాటలు, మీరందరూ గుర్తించుకోదగ్గ పాటలు నాకెందుకో పాడాలనిపిస్తుంది. మీరందరూ డెఫినెట్గా లైక్ చేయొచ్చు, చెప్పలేను నేను. నా ఇల్లాల సినిమా పిక్చర్లో నేను హీరోయిన్గా నటించాను. మీరు అందరూ చూశారుంటారు, కొంతమంది చూడకపోవచ్చు. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను,
1000 జన్మాలకైనా విడలేను నీ ఇల్లాలుగా నేనుంటాను. నీ ఒక చోట నేనొక చోట అది లోకము పలికే తేలిక మాట. నీవున్న చోటే నిలిచాను నేను, ఏ చోటనున్నా నీవు నేను ఒకటేలే. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను. 1000 జన్మాలకైనా విడలేను నీ ఇల్లాలుగా నేనుంటాను. నీ ఒక సగము నేనొక సగము, మన వేదన కూడా చెరి సగమౌను. నీవున్న చోటే నేనుండని నీ ఒక చోట సారీ అండి వద్దొద్దు నీ సారీ వాళ్ళేమో అనుకోరండి, ప్రేక్షకులంతా నన్ను చాలా ఆదరిస్తున్నారు. నీ మనసే ఒక కోవెలగాదా, నా వలపే ఒక దీపము కాదా. దీపము నేనే దీవెన నేనే, దేవుని సాక్షిగా నీవు నేను ఒకటేలే. నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను. 1000 జన్మాలకైనా విడలేను నీ ఇల్లాలుగా నేనుంటాను, నీ ఇల్లాలుగా నేనుంటాను. థ్యాంక్ యూ అండి. కొంచెం మస్త హుషారు కలిగించారంటే పాటలు పాడేస్తాను. మీరందరూ ఆదరించారని సంతోషంతో పాటలు పాడేస్తాను, చెప్తున్నాను మీ ఇష్టం. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే. సరసన లేవని అలుకలు పోయే, నీవు లేక వీణా కలలలోన నిన్ను కనులు చూదమన్నా, నిదుర రాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహగీతి రీతి, పరువము వృధగా బరువుగా సాగే. నీవు లేక వీణా తలపలెన్ను మదిను, తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను. తలపులెన్ను మదిలో దాచివేసినాను. తాపమింక నేను ఓర్పలేను స్వామి, తాపమింక నేను ఓర్పలేను స్వామి. తరుణిని కరుణను ఏలగరావా,
నీవు లేక వీణా. థ్యాంక్ యూ. ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారంటే ఇంక నేను చక్కగా సినిమాల్లో పాటలు కూడా పాడేస్తానండి, ఇక లాభం లేదు. ఇంకొక హుషారైన సాంగు పిల్లలకి. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మామా పట్టాలి మామా, చూపుల్లో కైపుంది మామ సొగసైన రూపుంది, మామ చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది. అంతవరకు వచ్చి నాకు. ఇంకొక పాట హుషారైన సాంగు. అదే 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 ఈసారి బాగా పాటలు నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఒక సందర్భంగా నేను తప్పకుండా మీ అందరి దగ్గర బాగా పాడతానండి. నా మంచి సాంగ్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఇంకొక పాట మంచి పాట, సంబలాల రాంబాబు, పొరిగింటి మీనాక్షమ్మ. పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే, పగలనక రేయనక తగబులు ఎన్నున్నా, చీకటి పడితే రాజీకొచ్చి పక్కకు చేస్తారు, చీరను చూరిన ఇస్తారు, పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా. ఆండాళ్ళు మీరందరూ నా పాటలు చక్కగా తప్పుగా ఉన్నాయో వినసొంపుగా ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి బాగానే విన్నారు. మీ అందరూ క్లాప్స్ కొట్టడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా నేను అంత బాగా పాడేనా అని ఒకే ఆనందంలో మునిగిపోతున్నాను. నేను వెళ్ళి చెప్పాలి హైదరాబాద్లో అందరికీ, నేను ఇంత బాగా పాడితే నన్ను ఎంతో ఆదరించేశారు వారికి ఊరంతా కూడా అని చెప్పి. నిజంగా చాలా సంతోషం అండి. చిల్డ్రన్స్ డే వెరీ హ్యాపీయెస్ట్ డే. ఆ పిల్లలందరికీ బిడ్డలందరికీ నా ఆశీర్వచనం, భగవంతుడి ఆశీర్వచనం కలగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మీరందరూ నన్ను ఎంతో ఆదరించినందుకు, ముఖ్యంగా అమృతలత గారు, వేదిక పైన ఉన్న వారి పేరు నాకు సరిగా తెలియదు, డాక్టర్స్ పేర్లు ఉన్నాయి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అమృతలత గారు నన్ను జీవితంలో మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా ఎప్పుడూ నన్ను గుర్తుగా జీవితం అంతా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీతాంజలి గారు. మీ అద్భుతమైన ఉపన్యాసము ప్లస్ ప్రదర్శన రెండు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అంతేకాకుండా మీరు మీ స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు గురువు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఫస్ట్ గురువు. ఇక్కడ చాలామంది పిల్లలు, బికాజ్ వీ హ్యావ్ కమ్ టు అడ్రస్ ద చిల్డ్రన్ హియర్, మీకు ఈ సందర్భంగా ఒక చిన్న కోట్. రాధాకృష్ణన్ పేరు వినని వాళ్ళు ఉన్నారు. యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ చిల్డ్రన్స్ డే, వీ సెలబ్రేట్ ఈవెన్ టీచర్స్ డే ఇన్ అవర్ స్కూల్స్. టీచర్ ఈజ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఒకసారి రాధాకృష్ణన్ గారి ఆఫీస్కి ఒక 70 ఏళ్ల వ్యక్తి పని కోసమై రావడం జరిగింది. అప్పుడు ఆయన తన చైర్లోంచి లేచి ఆ వృద్ధుడి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ గౌరవం దక్కింది అంటే అతను ఎవరై ఉంటారో మీరు ఊహించవచ్చు. ఎస్, అ
అక్కడి నుంచి నాకు జవాబులు వస్తున్నాయి. హీ వాజ్ హిస్ టీచర్. సో ఒక టీచర్కి అంత రెస్పెక్ట్ సమాజంలో ఉంది కాబట్టే ఈరోజు కూడా గురుభ్యో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విత్ దిస్ I invite Mrs. Vimala, the guest of honor today, to give her address. Please, Ms. Good evening. It's a great pleasure to be here today with you all. And first of all, I want to thank Amrutalata Garu for giving this opportunity. ఈరోజు ఇక్కడ ఈ చిల్డ్రన్స్ డే రోజు మీ అందరితో గడపడం, అద్భుతమైన ఈ ప్రదర్శనలు, టాలెంట్ షో చూసిన తర్వాత నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా ఏళ్ళుగా అంటే నా బడి రోజులని మళ్ళీ గుర్తుకు తెచ్చాయి వాళ్ళ టాలెంట్ షో. టాలెంట్ షో ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్ట్ ఇన్ అ వే. దట్స్ వాట్ అమృతలత గారు కోటెడ్ ఇన్ హర్ బుక్ ఫోకస్. ఎస్, ఆర్ట్ అనేది ఒక పెద్ద మనిషి అన్నారు, ఆర్ట్ అనేది ఈజ్ అ వెపన్. ఆర్ట్ ఈజ్ అ వెపన్ లోడెడ్ విత్ ఫ్యూచర్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత నిజంగా మన ఎడ్యుకేషన్లో ఆర్ట్ అంటే నాట్యము, నాటకము, అభినయము ఇవన్నీ ఎంతగా మన సృజనాత్మకత పదును పెడతాయో అర్థమైంది. చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు, చిన్నారులు చాలా అద్భుతంగా చేశారు. కానీ నాకు ఒక చిన్న సలహా ఉంది. నాకు తెలుసు నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది, చిన్నారులంతా బహుశా ఆలస్యం అయిపోతుంది. నేను 2 నిమిషాల్లో ముగిస్తాను 2-3 సూచనలతోటి. ఈరోజు నాకు కనిపించింది ఏంటంటే ఈ అద్భుతమైన టాలెంట్ షోలో అన్నీ చాలా చక్కగా అమిరాయి. అయితే ఒక చిన్న సూచన ఇక్కడున్న నా చిన్నారి మిత్రులకు, అట్లాగే టీచర్స్కి, అందరి పెద్దలందరికీ, మన పాటల్లో, ఆటల్లో ఇంకా మనం చేర్చుకోవాల్సింది ఇంకా ఎన్నో ఉన్నాయనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పాటలో భారతదేశం మొత్తాన్ని గురించి ఉంది, కానీ మన ప్రాంతం గురించి ఏమాత్రం అక్కడ ఒక మాట కూడా రాలేదు. అయితే అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మనకు కావాల్సింది మన ప్రాంతం గురించి ఆలోచించుకోవడం కూడా. నేను మొదటిసారి నిజామాబాద్ వచ్చాను నా జీవితంలో. ఆర్మూర్కి ఇది మొదటిసారి. నేను వస్తున్నప్పుడు నేను చాలా మన కరుణ గారితో రావడం సంభవించింది. ఆమెని చాలా ప్రశ్నలతో విసిగించాను కూడా ఆర్మూర్ గురించి. ఆర్మూర్కి ఇంకో పేరు ఉందని కూడా విన్నాను, నవనాథపురం అని. ఇక్కడ అద్భుతమైన స్టోన్ ఫార్మేషన్, రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయని కూడా విన్నాను. ఇంకా అట్లాగే ఇక్కడ ఎంతోమంది గొప్ప కవులు కూడా ఉన్నారని విన్నాను. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక ఉర్దూ కవి ఇక్కడ ఉండేవారని కూడా విన్నాను, మొహమ్మద్ షరీఫ్ ఆదిలాబాది అని ఒక ఆయన ఇక్కడ ఉర్దూలో అద్భుతమైన పోయమ్స్ రాశారట. అట్లాగే ఇక్కడ ఇంకా కన్నడలో పంపకవి, ఆదికవిగా గుర్తింపు పొందిన ఆయన ఈ నిజామాబాద్లో పుట్టారట. ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు పిల్లలు, పిట్టలు, పుష్పాలు ఇవన్నీ సృజనాత్మకతకి ప్రతిరూపాలు. ఇక్కడున్న పిల్లలందరినీ నేను కలిసినప్పుడు ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసా, ఈ మొత్తం ప్రాంతం పువ్వులకి, మొత్తం ఫ్లోరా అండ్ ఫౌనాకి ఎంత ప్రసిద్ధో అనేది నాకు ఇక్కడికి వస్తుంటేనే అర్థమైంది. గీతాంజలి గారు చెప్పారు ఇంతకుముందే. ఇక్కడ వస్తుంటేనే ఇక్కడున్న గ్రీనరీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత అద్భుతమైన ప్రాంతం కదా ఇది అనిపించింది. ఇక్కడ ఏమేమి చెట్లున్నాయి, ఏమేమి పువ్వులు ఉన్నాయి, ఏమేమి నదులు ఉన్నాయి, ఏమేమి గుట్టలు ఉన్నాయి అని నాకు మనసు కొట్టుకుపోయింది. ఎంతమందినో అడగాలనిపించింది. ఇక్కడ ఇంత అద్భుతమైన ప్రాంతం, ఇంత అద్భుతమైన చరిత్ర ఉంది, ఇంత అద్భుతమైన సంస్కృతి ఉంది, ఇంత అద్భుతమైన మనుషులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీ కళల్లో, మీ అభినయంలో, మీ పాటల్లో, ఆటల్లో కొంచెం ప్రతిబింబిస్తే బాగుంటుంది. బహుశా నెక్స్ట్ పార్ట్లో అది వస్తుందేమని నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. ఇది ఒక చిన్న సూచన. ఇంకొక రెండో సూచన ఏంటంటే, నేను ఇక్కడ చూసిన ఈ స్కూల్ వాతావరణం చూసిన తర్వాత మన అమృతలత గారికి గీతాంజలి గారు రవీంద్రనాథుని గుర్తు తెచ్చారు. కానీ ఈ బడి, ఈ వాతావరణం, ఈ చల్లటి గాలి ఇదంతా చూసిన తర్వాత రవీంద్రనాథుడు నాకు కూడా గుర్తొచ్చారు. శాంతినికేతనం గుర్తొచ్చింది. శాంతినికేతనం లాంటి ఒక విద్యా సంస్థని మన అమృతలత గారు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. అండ్ నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ బడిలో అన్ని హంగులు అమిరాయి అన్నమాట. అంటే
నాట్యము, కళలు, వీటన్నిటి గురించిన అభిరుచి, క్రీడల్లో పిల్లలు వచ్చిన బహుమతులు ఇవన్నీ కూడా చూశాను. అట్లాగే వాళ్ళ చదువులో కూడా వాళ్ళకు వచ్చిన ఎన్నో ప్రైజెస్ చూశాను. ఇంకొకటి చేర్చుకోవాల్సింది ఉంది అని అనిపించింది. నేను ఆల్రెడీ అది అమృతలత గారితో మాట్లాడాను. ఇది కొంచెంగా ఇక్కడున్న ఉపాధ్యాయులు పెద్దలందరూ ఆలోచించాలని కూడా నేను అడుగుతున్నాను. ఏంటంటే మన ప్రాంతానికే మన ఊళ్ళకే సంబంధించిన ఎంతో ఇండిజినియస్ నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఇండిజినస్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే నాకు తెలిసింది ఏంటంటే మీ ఆర్మూర్లో అద్భుతమైన నేత పని వాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది. సిల్క్ నేసేవాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది. కానీ నేను ఎప్పుడు అనుకుంటుంటాను, చిన్నప్పుడే కనుక నాకు కూడా కొంచెం నేత పని వచ్చింటే ఈరోజు నాకున్న ఈ చదువును కలగలిపి నేను అద్భుతమైన ప్రయోగాలు చేసేదాన్ని. కానీ దురదృష్టవశాత్తు నాకు మా ఊర్లో ఉన్న ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీస్ ఏవి నా బళ్ళో అందలేదు. అలాంటి అద్భుతమైన టెక్నాలజీస్ ఎన్నో ఉన్నాయి మన ఊళ్ళలో. కుండలు చేసేది ఒక టెక్నాలజీ, బట్టలు నేయడం ఒక టెక్నాలజీ, దారం తీయడం ఒక టెక్నాలజీ, రంగులద్దడం ఒక టెక్నాలజీ. ఇదంతా మనం పాఠ్యాంశాల్లో పాఠ్య ప్రణాళికలో భాగంగా నేర్చుకుంటే ముందు ముందు మనందరము ఒక స్వయం సంపూర్ణమైన గ్రామానికి బహుశా పునాదులు వేయచ్చని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయం కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ నాకు ఇంకొక విషయం అర్థమైంది. మీ ఊరు, మీ టోపోగ్రఫీ, మీ ఊరు చుట్టూ ఉన్న అడవి, ఇక్కడ పోచారం అనే అడవి శాంక్చురీ అని కూడా ఉందని విన్నాను. ఇంత అద్భుతమైన ఈ ప్రాంతంలో మన పిల్లలందరికీ అంటే పాఠ్యాంశాలతో భాగంగా ప్రకృతి శాస్త్రాన్ని కూడా కొంచెంగా నేర్చుకోవడం మొదలు పెడితే బాగుంటుంది. అంటే విత్తనాలు భద్రపరచడం, విత్తనాలు ఎట్లా కలెక్ట్ చేయడం అనేదాన్ని, అట్లాగే కొంచెంగా గార్డెనింగ్ పని బహుశా చేస్తుండొచ్చు ఇప్పుడు. అట్లాగే పంటలు ఎలా పండిస్తున్నారు, ఇలాంటివన్నీ మీ ఊళ్ళో మీకు సౌకర్యం ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మా పెద్ద ఊళ్ళలో మాకు ఆ సౌకర్యం లేదు. ఇలాంటివన్నీ మీ పాఠ్యాంశంలో చేర్చగలిగితే మేమంతా మా హైదరాబాద్లో ఉన్న మా పిల్లలందరూ ఈ ఊరికి ఇట్లాంటి ఊర్లకి తిరిగి మళ్ళీ రోజు వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. అలాంటి చిన్న చిన్న మార్పులతో ఈ విద్యాసంస్థ ఇంకా ముందుకు పోతుందని, నిజమైన అచ్చమైన ఆధునిక శాంతినికేతన్ని ఇక్కడ ఇంకా నెలకొల్పుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, Mrs. K. Vimala, for your suggestion to the management here. Even every one of us now, we are thinking to reduce the pollution. So by introducing the use of indigenous culture, we can do that. And with these remarks, I invite Dr. K. Narasimha Reddy to just be here and give his address. Dear friends and relatives, I'll speak in English. I thank Mr. Raj Reddy for inviting me to attend this program wholeheartedly. I am a graduate of Usmania Medical College. After graduation, I served the government of Andhra Pradesh for about 10 years as civil surgeon, assistant civil surgeon. Then I proceeded to USA. I know Nizamabad and Armoor very well because my wife is from this area, and my wife's family and Mr. Raj Reddy families are very close friends. And I heard that Mr. Raj Reddy has been doing giving lot of help to the local community and building schools and in building a home for the senior citizens. And I request him to continue the good work for the community. I proceeded to USA, and then I had to take some training and then examinations. After that, after that specialization, I started practicing blood pressure and kidney diseases. To prevent the blood pressure, individual has to stop smoking, keep an optimum weight, cut out the salt and eating junk foods. And to prevent the kidney diseases, you have to control your blood pressure and diabetes, because these are the two common causes of kidney diseases.
And I already mentioned about the control of the blood pressure. To control the diabetes, you have to keep your weight optimum, and you should not eat any junk foods. Take your medications as prescribed and eat what the doctor tells you to eat. Nothing more, nothing less. And kidney diseases are very dangerous. Once you get into it, it progresses. And then you have to go on the dialysis. That is worse than anything else. So, this is for the students. See, you have to work hard. I used to study till 2 o'clock, 3 o'clock in the morning, because admission to medical colleges are on merit at those days. So you have to have good marks, and if you don't get good marks, you will be nowhere. I knew physics, chemistry, page to page by heart. And you have to work hard to get admission to medical colleges. And then in the medical college also you have to study very, very, very much. You have to spend a lot of time in studies rather than doing anything else. That is how you become a good doctor. And you have to, when you see a patient, you have to remember what you are treating and what are the symptoms, what are the signs, and what to ask and what not to ask, and what advice to give. So students work hard, and I am an ordinary student, but I accomplished all this by hard work, nothing else. If you work hard, God will definitely help you. Thank you very much for inviting me, and Jai Hind. Thank you, sir. Now, I request Karuna Madam, the first principal of Vijay High School, Armoor, to give her valuable message on this 14th November Children's Day. Respected dignitaries on the dais, dear friends, dear students, as I said, my joy knew no bounds today. Not because I am sharing the dais but I am sharing the dais with which I never did till now. I shared the dais with politicians, I shared the dais with scholars, I shared the dais with socialists and many more. But I never had the opportunity of sharing the dais with great senior artists and the TV personnel, because I believe today media is a very powerful weapon. And for this, I definitely owe to Mrs. Amrutalata. Because when she invited me here, I was hesitant a little. I said, due to my pre-engagements, I may not be able to attend the function. Now I am thinking, if I would have not attended this function, I would have missed a lot. Once again, I thank you, Mrs. Amruta. Today, what we are seeing is the sweat and toil of the Ideal Education Society members and the teachers here. I know Amruta as a worker, as a guide, as a motivator, what not, everything. In her every endeavor, her teammates gave good support to her. Mrs. Tara Chaudhary, I would mention her name here, who was my best critic. When I was the principal of Vijay Public School, the other members of the society or the present principals, vice principals and others were not there. The 1,000-mile journey started with a single step. I know
Mr. Raj Reddy, who was kind enough just to provide the financial support which we wanted in those days. Today, I regret not to become a member of this ideal education society. Why I am saying this? My message to the children is hidden in this. Just now, Dr. Narasimha Reddy expressed his opinion that hard work fetches dividends. Yes, that is why today this Vijay Educational Society has so many educational institutions. I saw this society growing, spreading in its branches, flowering, blossoming, but lost the opportunity of working with them. My dear children, the teachers train you to become individuals. You are the raw clay given to them in their hands, and they mold your characters. But remember that everything is not taught to you. You need to apply the gained knowledge to the life situations. Otherwise, the knowledge which you gain will go waste. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న జోక్ చెప్పదలుచుకున్నాను. At the crossroads, a person was standing. Suddenly, other person came, snatched his purse, and was running. The first person was just simply observing the running person and crying. The third person who was standing there asked the first person, "See, your purse is snatched. The person is running. Why didn't you catch that person?" Then the person pointed to a board there which is hanged to a post near the place. It is written there, silence. Because that silence board is there, this person is an educated person, he did not shout. He wanted to follow the rule. Then the other person, third person, asked him, "Okay, you didn't shout because there is the silence board. You can better run and catch the person who snatched your purse." Then the first person showed to another board there, which tells that trespassers are not allowed. If I trespass that, I'll be violating the rule. So my dear children, rules are there to follow in spirit, but not in letters. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని ఇండివిజువల్గా ఒక వెల్ గ్రూమ్డ్ పర్సనాలిటీగా డెవలప్ చేయడానికి మీ టీచర్స్ కృషి ఎంత ఉందో, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యూ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. ఇక్కడ ఉన్న షేర్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మరి ఆ వ్యక్తిత్వాలు వెనకాల there is the work of their teachers, because once they were learner. Teacher not only in the classroom, outside the world, every situation is a learning situation for you. Everyone who made you to learn things, he or she is a teacher to you. Respect them, listen to them, because today's youth lack listening skills. We are talking about soft skills. We are talking about life skills. We are talking about a major issues, but forgetting the basic issues which the children have to learn. But there is an exception to that, that is Vijay High School. We have seen some of the cultural programs here. I am happy. National integration, patriotism, for which politicians give lectures, but you are showing it in your actions. I congratulate all the children of Vijay High School
for not only faring well in their academic work, academically, but their all-round development made me speechless. So children, another suggestion to you, Gandhiji's name no one forgets in the coming decades even. We didn't forget and you won't forget him, because for only one reason, he said, be the change which you want to see in others. Every one of you want to change other person, but you yourself being the same, you cannot change others. So with these few words, I thank one and all for giving me this opportunity. I don't know, there is a request from the chief guest of today and others. I cannot deny and I cannot displease them. So, ఒక పాట పాడమని అడిగారు. Yes or no? I want from public may say no, but even they are clapping, so they say yes. Okay. So, నేను చాలా రోజులైంది పాటలు పాడడం మానేసి. I will try. పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా, పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా, పంజరములో నీవు బందీగా ఉన్నావు, పంజరములో నీవు బందీగా ఉన్నావు, బంగారు మేడలో పవ్వళించి తినేను, బంగారు మేడలో పవ్వళించి తినేను, ఈ రేయి ఆగెనా మిగిలిపోయేనులే, గగనాల నీడలో కరిగిపోయేములే, పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా, నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో, నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో, నా కలల దారిలో కలిసిపోయేదెవరో, నా కలల దారిలో కలిసిపోయేదెవరో, ఇంకెవరు కాదులే ఇలలోని వలరాజు, నమ్మవే ఓ చెలి నాలోని వలరాజు, పలుకవే నా రామ చిలుక, పలుకవే నాలోన పన్నీరు తొణకగా. థ్యాంక్ యూ. Thank you, madam. Now I request Vijay Durga garu to say few words.
పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపటి మెరుగని కరుణామయులే. వచన రూపంలో చెప్పాను, ఏమనుకోకండి. అటువంటి పిల్లలందరికీ కూడా ఈ బాలల దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఆర్మూర్తో ఇంత అటాచ్మెంట్ ఏర్పడుతుందని నేను ఎప్పుడు అనుకోలే ఫస్ట్ టైం వచ్చినప్పుడు. దానికి కారణం అమృతలత గారు. హైదరాబాద్ వాళ్ళని నెమ్మదిగా ఆర్మూర్ పిలిపించేస్తున్నారు. బాగా గట్టి పటిష్టమైనటువంటి అనుబంధం ఆర్మూర్తో ఏర్పరుస్తున్నారు మా అందరికీను. దానికి అమృతలత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆర్మూర్కి ఎస్పెషల్లీ విజయ స్కూల్ ఫంక్షన్స్కి ఈ నవంబర్ 14th కానివ్వండి, యాన్యువల్ డేస్ కానివ్వండి, దేనికైనా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సిటీస్లో ఫంక్షన్స్ అటెండ్ అవుతాం మేము, బికాస్ సెలబ్రిటీస్ కాబట్టి రెగ్యులర్గా అటెండ్ అవుతాము. ఎందుకో ఇంత ఆత్మీయంగా ఇంత ఆనందంగా అనిపించదు. ఇక్కడికి వచ్చామంటే ఒక మనస్ఫూర్తిగా వీ ఎంజాయ్ ది ఫంక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మేము హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ ఉంటాం. ఇవాళ ఈ పిల్లలు చేసిన డాన్సులన్నీ చూస్తూ ఉంటే నాకు ఎంత అద్భుతం అనిపించిందంటే, ప్రైవేట్ ఛానల్స్లో పసిపిల్లలతోటి చిన్న గుడ్డ పేలికలు కట్టించి అశ్లీల అసభ్య నృత్యాలని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి ఇది కనువిప్పు కావాలి. ఇటువంటి నృత్యాలు కానీ ఇటువంటివి కానీ మనం ఎటువంటి మెసేజ్ సొసైటీలోకి తీసుకెళ్తున్నాం, పసిపిల్లల్ని అసభ్యంగా చూపిస్తున్నాం, మన పిల్లల్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నామే అన్న కామన్ సెన్స్ ఏ తల్లిదండ్రుల్లోనూ కనిపించడం లేదు. పైగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీటి గురించి అబ్జెక్షన్ చేసినప్పుడు మా పిల్లలు మా ఇష్టం, స్కూళ్ళల్లో సీట్స్ ఫ్రీగా ఇస్తున్నారు, మా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ఎంకరేజ్మెంట్ ఉందని మాట్లాడుతున్నారు తప్పితే పిల్లల్ని మనం దిగజారుస్తున్నాం, వాళ్ళని పాతాళానికి తొక్కేస్తున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఏమాత్రం పిల్లలకు అలవాటు చేయట్లేదు అన్నది మర్చిపోతున్నారు. ఇందాక స్పీచ్లో చెప్పారు కరుణకుమారి గారు, పిల్లలు రాగానే విష్ చేయటం, పిల్లలకు ఒక సభ్యత సంస్కారం ఎలా ఉండాలి అన్నది ఆవిడ టీచ్ చేసేవారని. అలాంటి సంస్కారం అంతా పోతోందండి. అదొక్కటి నాకు బాధ అనిపించింది ఇందాక. అరే ఇంత చక్కటి డ్యాన్సులు, ఇంత చక్కటి సంస్కారం సంస్కృతి నిలబెట్టాలన్న తాపత్రయం ఉన్న ఈ విజయ్ స్కూల్ సిబ్బందిని, అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అంతేకాకుండా నెహ్రూ గారి పుట్టినరోజున మా అందరినీ హైదరాబాద్ నుంచి పిలిపించి మా అందరికీ ఒక అదృష్టం అంటే సన్మానం చేశారు. దానికి ముఖ్యంగా అమృతలత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాగే మీ పిల్లల్ని సంస్కారంగా పెంచండి అని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. Vote of thanks by Mrs. Sujata. Once again, happy Children's Day. I take this opportunity to render my heartfelt thanks on behalf of Ideal Education Society, the sponsors of Vijay High School, Armoor, the principal, staff and students. I express my thankfulness to the great personality Srimati G. Geetanjali, the renowned cine artist who is kind enough to accept our invitation. Madam, your message is really useful to our kids. Next, I render our words of gratitude to Mrs. K. Vimala, the writer and founder member, Mukta, a Telangana women's collective, for bestowing her bless to our children. Now, I render our words to gratitude to Dr. K. Narasimha Reddy, the kidney specialist from USA, for bestowing his bless on our children. Now I render our words of gratitude to Srimati P. Karunakumari, the retired lecturer and first principal of VHS Armoor, for bestowing her bless on our children. Now I render our gratitude to Sri G. Raja Reddy Garu, the industrialist, for bestowing his bless. Our thanks are due to the dance master Venkatesh and makeup man Surabhi Arts for arrangement of stage, Sri Sound for providing sound system, Babu Photo Studio, Kirti Taranga for helping us to screen and preserve the blissful moments of the show, Deluxe Tent House, Nizamabad, and Jyoti Tent House, Armoor, for providing tents and chairs.
Our special thanks to press who make this sparkling night a memorable event, in the media and the police department who kept vigil throughout the function. I thank Mr. Venkat Reddy and Mrs. Vijay Durga Garu for making this function a grand success. Last but not least, I thank our parents, members of IES, my teachers, students, ministerial staff, and all those who extended helping hands behind the curtain in making this evening a grand success. Thank you.